పండుగ సమయంలో పనికిమాలిన రాజకీయాలు ఏంటని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో వైసీపీ నేతలు చెబుతున్న క్రెడిట్ చోరీ ఎవరు చేశారో ప్రజలకు తెలుసన్నారు. రేపటి ప్రధాని మోదీ సభకు 3 లక్షల మంది హాజరవుతారని మంత్రి తెలిపారు. ఆయనకు తింసా నృత్యంతో స్వాగతం పలుకుతామని చెప్పారు. మనందరూ కోరుకున్నటువంటి ఎయిర్పోర్ట్ రేపు గౌరవ ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. మంచి పండగ వాతావరణం అక్కడ జరుగుతుంది. సుమారు 3 లక్షల ప్రజానికం అక్కడ వస్తున్నారు. దింసా డాన్స్ ని సుమారు 13,000 మంది బాలికలతో ఒక డాన్స్ పెట్టడం జరుగుతుంది. ప్రపంచం అంతా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు తిలకిస్తున్నారు. ఒక గిన్నెస్ రికార్డు కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఇదేదో ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య కాదు. ఇది మన అందరి కోసం నిర్మాణం చేసినటువంటి ఎయిర్పోర్టు. ఖచ్చితంగా మనందరికీ కూడా భవిష్యత్ కాలంలో మంచి జరుగుతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటాం. అనేక విషయాల్లో కూడా క్రెడిట్ చోరీ జరుగుతుంది. 14-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం చేయాలని కార్యరూపం చేసి 80% ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. క్రమేణా వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అప్పుడు గవర్నమెంట్లో రావడానికి కూడా ప్రజల్ని వ్యతిరేకం చేసేలాగా ఎర్ర బస్సు రాని చోట ఎయిర్పోర్ట్ ఎందుకు, మీ అందరూ కూడా నిలబడండి, నేనే దాన్ని ఆపుతానన్న వ్యక్తి ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఎయిర్పోర్ట్ నేనే కట్టాను, ఎయిర్పోర్టు నా వల్లే జరిగింది, ఎయిర్పోర్ట్ వల్లే దానికి కావాల్సినవన్నీ కూడా నేనే చేశానని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి వాళ్ళకి ఎందుకు 5 ఏళ్ళు సరిపోలేదు? ఖచ్చితంగా మీ మనస్సాక్షిని మీరు అడగండి. ఉత్తరాంధ్రకి మీరు ఏం చేశారనేది.